ఏవిచ్చినా స్వీకరించే ఆ మహాశివుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈటీవీ అభిరుచి అండ్ యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా పాడుతా తీయగా సింగర్ కల్పన రాబోతుంది. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అనుష, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ కల్పన, నీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మన సింగర్ కల్పన అయితే వచ్చేసింది. ఏంటి సంగతులు, ఏం జరుగుతుంది లైఫ్లో? నేను పాడుతా తీయగా సీజన్ 21లో పార్టిసిపేట్ చేశాను. అండ్ ఆ తర్వాత నేను ఎంఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్ చదువుకున్నాను వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో. అండ్ ఆల్టర్నేట్గా నేను ఈటీవీ 30 ఈవెంట్స్కి అండ్ అలానే లైక్ ప్రైవేట్ రికార్డింగ్స్ అండ్ షోస్కి వెళ్తూ ఉంటాను అనమాట. మొత్తం బిజీగా ఉన్నావు ఓవరాల్గా. యా. సో ఈ శివరాత్రికి ఏంటి ప్లాన్స్? జాగరం చేస్తున్నావా? జాగారం ఏం చేయను, కానీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఫాస్టింగ్ చేయను. ఫాస్టింగ్ చేయవా? ఓకే. నీ ఫేవరెట్ గాడ్ ఎవరు? నా ఫేవరెట్ గాడ్ ముగ్గురు ఉన్నారు. ఓకే. గణేష్ అండ్ కాలభైరవుడు అండ్ హనుమాన్. కాలభైరవుడు ఆల్సో మై ఫేవరెట్. ఎస్. టెంపుల్స్కి వెళ్తుంటావు కదా అవుట్ స్టేషన్లో, హైదరాబాద్ కాకుండా ఈ టెంపుల్స్కి వెళ్ళావు? చాలానే వెళ్ళాను. నేను తిరుపతి వెళ్ళాను, అరుణాచలం వెళ్ళాను, అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు గో టు కాశీ టు. నువ్వు కూడా వెళ్తావా టెంపుల్స్కి? నేను ఎప్పుడు టెంపుల్స్లోనే ఉంటాను. అంటే ప్రసాదం తినడానికి కాదు, బట్ నాకు ఇష్టం. జ్యోతిర్లింగాలు కవర్ చేస్తున్నా. ఆల్వేస్. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, జ్యోతిర్లింగాస్ కంప్లీట్ చేశాక ఇంకా ఏదైనా ప్లాన్ ఉందా మీకు వేరే టెంపుల్స్కి వెళ్ళాలని? ఇంకా ఉన్నాయి చాలా అనుకుంటున్నాను. లిస్ట్ అవుట్ అయితే చేస్తున్నా ఇప్పుడే. అయితే లిస్ట్ నాకు పంపించండి, కలిసి వెళ్దాం. తప్పకుండా కలిసి వెళ్దాము. ఇంకా చాలా టెంపుల్స్ కవర్ చేద్దాము. సో మహాశివరాత్రి స్పెషల్ ఏ రెసిపీ చేయబోతున్నావు మాకు? నేను ఈరోజు రసగుల్లా ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాను. మన మహాశివరాత్రి స్పెషల్ రసగుల్లా ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రసగుల్లా ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: రసగుల్లా, తేనె, క్రీమ్, యాపిల్, గ్రేప్స్ ముక్కలు, అరటిపండు, ఆరెంజ్ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, బ్లాక్ గ్రేప్స్, సపోటా ముక్కలు, కర్బూజా ముక్కలు. సో రసగుల్లా ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్, నువ్వు సింగర్ అని చెప్పాను, మంచి ఇంట్రడక్షన్ ఇచ్చాను. పాట పాడకుండా శివుని కోసం, అది కూడా మహాశివరాత్రి రోజు ఎట్లా స్టార్ట్ చేస్తాం చెప్పు? సో మా కోసం ఒక పాట. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశ, శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశ, నీలకంధరా జాలి పొందరా కరుణతో ననుగనరా, నీలకంధరా శైల మందిరా మొరవిని బదులిడరా, నగజా మనోజ జగదీశ్వర మాలేందు శేఖర శంకర. బాబా, నీ అంత చక్కగా పాడవు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో రెసిపీ స్టార్ట్ చేద్దామా? యా. సో ఫస్ట్ నాకు ఒక చాపింగ్ బోర్డ్ ఇంకా నైఫ్ కావాలి. ఒక యాపిల్ కట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఒక బనానా కూడా కట్ చేసుకోవాలి. సో ముందు కట్ చేసుకుందాం. డన్. సో ఇప్పుడు బనానా కూడా కట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి సో కల్పన, బనానాస్ అండ్ యాపిల్స్ అయితే కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటి? సో ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వేసుకోవాలి. ఓకే. సో గ్రేప్స్ వేసుకుందాం ఫస్ట్. సపోటా. ఓకే. మళ్ళీ బ్లాక్ గ్రేప్స్, ఆరెంజ్, అందులో కొన్ని గులాబీ రెక్కలు కూడా వేసింది నా కోసం. పర్లేదులే, శివరాత్రి కదా. దెన్ స్ట్రాబెరీస్, కర్బూజా ముక్కలు, రసగుల్లా, కొంచెం హనీ, సో
కల్పన ఎలాగో సలాడే కదా, తొందరగా అయిపోతుంది. అవును. సో బిఫోర్ నువ్వు అది యాడ్ చేసే ముందు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యా, అడగండి. క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ కాదు, సరదాగా అట్లా మాట్లాడుతున్నా. సో నువ్వు చంద్రబోస్ గారు, కీరవాణి గారు అండ్ చరణ్ సార్ తో కూడా వర్క్ చేస్తున్నావు కదా, ఈ ముగ్గురిట్లో నీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ చంద్రబోస్ సార్. ఎందుకు? ఎందుకు అంటే బేసిక్గా ఆయన జడ్జ్మెంట్ చెప్పినప్పుడు లైక్ బేసిక్గా టెక్నికల్గా మాకు సాంగ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మేము జడ్జ్ చేసుకుంటాం, కానీ లిరిక్స్ పరంగా ఆయన ఎక్స్ట్రా ఇన్ఫో ఇస్తూ ఉంటారు అనమాట. సో అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. ఆయన కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు. రీసెంట్గా కూడా బ్రేకప్ సాంగ్స్లో ఒక సాంగ్ పాడారు, దట్ వాస్ అమేజింగ్. అసలు వి ఎంజాయ్డ్ అలాట్. నీకోసమేనా? మాకేం బ్రేకప్ అవ్వలేదు. కామెంట్ తర్వాత మిగతా ఇద్దరు సార్స్తో బ్రేకప్ అవుతుంది అనిపిస్తుంది. లేదు లేదు, వాళ్ళు కూడా చాలా సరదాగా ఉంటారు. చరణ్ సార్ అందరితోనే సరదాగా ఉంటారు, లైక్ చైల్డిష్గా, పెద్ద ఐ మీన్ ఆల్ టైప్స్గా బిహేవ్ చేస్తారు. అండ్ కీరవాణి సార్ ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, వర్క్ పరంగా ఆయన స్ట్రిక్ట్ అనిపిస్తారు కానీ స్ట్రిక్ట్ ఉండరు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ 18కి ఖమ్మంలో ఈటీవీ 30 అవ్వబోతుంది. సో దానికి కూడా కీరవాణి సార్ మాకు చెప్పారు. ఓ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. నీ పనే బాగుందిరా, ఏం చక్కగా ఈవెంట్స్ చేసుకుంటూ మంచిగా ట్రావెలింగ్ చేస్తున్నావు. వినడానికి బాగుంది కానీ మాకు నిద్ర ఉండదు అసలు. అయ్యో. బట్ వి ఎంజాయ్ అలాట్. ఓకే, నెక్స్ట్ ఏంటి రెసిపీ? నెక్స్ట్ ఇందులో మనం క్రీమ్ వేసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఓకే, దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో అనుష, నువ్వు కూడా మహాశివరాత్రికి జాగారం చేస్తావా? ఏంటి ప్లాన్స్? నేనైతే ఖచ్చితంగా జాగారం చేస్తాను. అండ్ సన్ రైజ్ టు సన్ రైజ్ వాటర్ కూడా తాగాను, కానీ నీకోసం ఇవాళ సలాడ్ తింటున్నాను. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మహాశివరాత్రి స్పెషల్ రసగుల్లా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూద్దాం. రసగుల్లా ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: రసగుల్లా, తేనె, క్రీమ్, యాపిల్, గ్రేప్స్ ముక్కలు, అరటిపండు, ఆరెంజ్ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, బ్లాక్ గ్రేప్స్, సపోటా ముక్కలు, కర్బూజా ముక్కలు. రసగుల్లా ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా యాపిల్, అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత గ్రేప్స్ ముక్కలు, సపోటా ముక్కలు, బ్లాక్ గ్రేప్స్, ఆరెంజెస్, స్ట్రాబెర్రీ ముక్కలు, కర్బూజా ముక్కలు, రసగుల్లా, తేనె, క్రీమ్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మహాశివరాత్రి స్పెషల్ రసగుల్లా ఫ్రూట్ సలాడ్ రెడీ. సో రసగుల్లా ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం అయితే చూసాం కదా. టేస్ట్ చేసే ముందు ఒక పాట. కానున్న కళ్యాణం ఏమన్నది, స్వయం వరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, విడువని ముడిది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా. ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోయావు నీ సాంగ్ తోని. బట్ గుర్తొచ్చింది, ఫ్రూట్ సలాడ్ టేస్ట్ చేయాలి. నువ్వు షుగర్ వేయలేదు కదా, నాకు కొంచెం డౌట్ ఉండే స్వీట్ ఉంటుందా అని చెప్పేసి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. నా చేతితో చేసా కాబట్టి స్వీట్గా ఉంటుంది. నీ పాటలా అని. థ్యాంక్ యూ. బాగుందట. సో కల్పన, మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు నీకు. అండ్ ఇలాగే పెద్ద సింగర్ అయిపోవాలి నువ్వు, అండ్ ఫ్యూచర్లో మరెన్నో పాటలు పాడాలి, అండ్ మళ్ళీ మళ్ళీ మా షోకి వస్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్. థ్యాంక్ యూ అనుష. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డివోషనల్ ట్రిప్స్ టూ. థ్యాంక్ యూ.